రోజురోజుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. తమకు హక్కుగా న్యాయపరంగా దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఇతర చెల్లింపులు రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పింఛన్దారుల పరిస్థితి గుడ్డుగా మారింది. తాము రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న సొమ్ము ప్రభుత్వం చెల్లించకపోవడంతో తమ అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం తమ డిమాండ్లు, సమస్యలపై కమిటీలతో కాలయాపన, విడతల వారీగా అత్యవసర చెల్లింపులు చేస్తుండటంతో అవి ఎవరికీ చాలడం లేదు. దీంతో పెండింగ్ బిల్లుల చెల్లింపులు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 7,000 కోట్ల నుంచి 15,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా మిగిలిన 4 డిఏలు కూడా చెల్లించాలని తెలంగాణ గేటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఇక పెన్షనర్ల బకాయిలను ఒకేసారి మొత్తం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులపై ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో తమకు చెల్లించాల్సిన బిల్లులను ప్రతి నెల 700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం ప్రతి నెల పెండింగ్ బిల్లులు విడుదల అవుతున్నాయి. అలాగే ప్రతి నెల విడుదల చేస్తున్న పెండింగ్ బిల్లులు తమకు సరిపోవడం లేదని, వాటిని పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు నెలకు 700 కోట్లు కాకుండా 1,500 కోట్లకు పెంచాలని తెలంగాణ గేటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఇక పెన్షనర్ల బకాయిలను ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించాలని అధికారుల సంఘం కోరింది. ఈ సందర్భంగా ములుగులో సమావేశమైన టీజీఓ సంఘం రాష్ట్ర కార్యవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 1 డిఏ విడుదల చేస్తామని చెప్పడం, టీజీఓ కేంద్ర సంఘం, జిల్లా సంఘం భవనాలకు స్థలం, భవన నిర్మాణాలకు 50% మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసింది. టెక్సనమీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విధి విధానాలను ప్రకటించి అమలు చేయాలని టీజీఓ సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి శ్యామ్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు బకాయి పడిన 4 పెండింగ్ కరువు భత్యం, డిఏలు విడుదల చేయాలని టీజీఓ సంఘం ఈ విధంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు ఒక సంతోషకరమైన వార్తను కూడా అందించింది. ముఖ్యంగా జనవరి నెల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ నిర్ణయం రాష్ట్ర ఉద్యోగులకు పెద్ద సౌకర్యాన్ని కలిగించనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ బిల్లుల కోసం 720 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవ్ ఎన్కాస్మెంట్ క్లియర్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల హామీల అమలులో ప్రభుత్వం వేగం పెంచిందని డిప్యూటీ సీఎం బట్టి స్పష్టం చేశారు. ప్రతి నెల 700 కోట్లకు పైగా విడుదల హామీ కొనసాగించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ నిధుల కోసం ఉద్యోగులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. వీటిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అలాగే పెండింగ్ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. సరెండర్ లీవ్లు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.